హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. దాని ద్వారా అయితే ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. అదేవిధంగా సిద్దిపేట కరీంనగర్ వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూమి ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమి వ్యవసాయ భూమి. ఈ వ్యవసాయ భూమి 2 ఎకరాలు. ఇది మొత్తం ఎర్ర నేల, మంచి ప్యూర్ రెడ్ సాయిల్ ఎర్ర నేల. అయితే ఈ భూమిలో వీళ్ళు ఇప్పుడు పత్తి పంట వేయడం జరిగింది. అంటే పత్తి తీస్తున్నారు. అంటే వీళ్ళు కౌలుకి ఇవ్వడం ద్వారా వీళ్ళు కౌలుకి ఇచ్చిన వాళ్ళు పత్తి వేసుకుంటున్నారు. ఇందులో ఒక బోరు కూడా ఉంది. ఇంతకుముందు ఇందులో నిమ్మ తోట ఉండే, అంటే మనకు ఎలాంటి తోటలకైనా కూడా అనువైన నేల ఇది. ఇంతకుముందు నిమ్మ తోట ఉండే, ఒక బోరు ఉంది. ఆ బోరు ద్వారా డిప్ సిస్టమ్ తోటి వాళ్ళు నిమ్మ తోటను చేశారు. అయితే వీళ్ళు ఇప్పుడు దాన్ని తీసేసి ఇప్పుడు కౌలుకు తీసుకున్న రైతు వాళ్ళు పత్తి వేయడం జరిగింది. ఇది మనకు ఎలాంటి పంటలకైనా ఎలాంటి తోటలకైనా అనువైన నేల, మంచి ఎర్ర నేల, ప్యూర్ రెడ్ సాయిల్. అదేవిధంగా ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఫెన్సింగ్ వేశారు. ఇప్పుడు కనీలు వేసి హద్దులు వాతి ఫెన్సింగ్ వేసి కూడా ఉంది. ముందు దిక్కేమో దారి ఉంటుంది. మనకు 3 దిక్కుల ఫెన్సింగ్ ఉంటుంది కనీలతోటి. ఒక దిక్కేమో దారి, ఎంట్రన్స్ దారి ఉంటుంది. మంచి ఫేసింగ్ ఉంటుంది, రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మొత్తం ఒక 400 ఫీట్ల రోడ్ ఫేసింగ్ వరకు వస్తుంది. ఈ 2 ఎకరాలని ఎవరైనా తీసుకుంటే కూడా ఎకరంగా పంచుకోవచ్చు, అలా ఉంటుంది. అయితే ఈ భూమి కరీంనగర్కి సిద్దిపేటకి మధ్యలో ఉంటుంది. కరీంనగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేటకి 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారి, కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ దారికి రాజీవ్ రహదారి 4-వే లైన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వరకు మట్టి దారి ఉంటుంది. మట్టి దారి కూడా మంచి దారి ఉంటుంది. మనకు దారి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా ఉంటుంది దారి కూడా. మనకి ఇప్పుడు కరీంనగర్ సిద్దిపేట మధ్యలో కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 6 కిలోమీటర్ల దూరం, తోటపల్లి స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి మాత్రం 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, మంచి దారి ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట నుంచి కూడా సేమ్ మనకు బెజ్జంకి ఎక్స్ రోడ్ దాటిన తర్వాత వచ్చే తోటపల్లి స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకైతే సిద్దిపేటకు కూడా 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ హైదరాబాద్ హైవేకి 6 కిలోమీటర్ల దూరం. సిద్దిపేట వాళ్ళకైతే ఇటు బెజ్జంకి మండల ఏరియా కిందికే వస్తుంది. ఇది అంటే ఈ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి బెజ్జంకి ఈ సైడ్ సెట్ అవుతుంది. అయితే ఈ భూమికి ధర వీళ్ళు ఇప్పుడున్న ధర ఎంత చెప్తున్నారంటే 38 లక్షలు చెప్తున్నారు. 1 ఎకరానికి. ఒక బోరు ఉంది, 2 ఎకరాలు. ఈ భూమి తీసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ బోరు ఉంది. ఇందులో చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మంచి దారి ఉంది, సాగు అవుతున్న భూమి. మళ్ళీ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 38 లక్షలు చెప్తున్నారు. కొంచెం మనం మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు కరీంనగర్ సిద్దిపేట మధ్యలో ఎక్కడ భూమి కొనాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీంని కలవండి. మా అంతా ఈ చుట్టుపక్కల ఏరియా కాబట్టి ప్రతి ఒక్క ల్యాండ్ మీద అవగాహన ఉంటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా మీరు ఒకసారి అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్నీ మీ దగ్గర నుండి చూసుకుంటాం కాబట్టి ఒకసారి వచ్చి కలవండి. కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. చూస్తేనే మీకు ఎక్కడ ఎంత ఉందనేది ఒక అవగాహన కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి వచ్చి కలవండి, కలిసి చూడండి. అదేవిధంగా మీరు ఇలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు మీకు యూట్యూబ్లో కానీ ఇలా ఛానల్స్లో ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.